మాట్లాడాల్సిందిగా సవినయంగా కోరుచున్నాం. అలాగే ఉప సర్పంచ్ దాసరి వెంకటేశ్వర గారిని కూడా, అలాగే మన 1వ వార్డు మెంబర్ పిట్ట గంగాధర్ గారిని, అలాగే మన గంగాపుత్ర సోదరుడు సిరికొండ రాకేష్ గారిని కూడా, అలాగే మన ఆర్మూల శంకరన్న గారిని, మాదాసు రవి గారిని కూడా. హలో, దయచేసి అందరూ త్వరగా సుల్తాన్ భవన్ గోపి తెలుగు వినయ్ గొల్ల చిరంజీవి మధుభక్తుల వంశీ దాసరి అరుణ్ కండ్ల సంపత్ దాసరి హరిబాబు దాసరి శ్రీనివాస్ దాసరి వెంకటేష్ మణిపాటి సాగర్ శ్రీరామ్ రత్నాకర్ దాసరి రాజేశం తెలుగు ప్రసాద్ తెలుగుట్ల తిరుపతి, అలాగే పడాల మహేష్, నర్ర రాము, గొడుగు మనోజ్, మన ప్రభుత్వం వచ్చి కూడా మీరు లేరనే బాధ ఉన్నది. అందుకనే మేము మీకు ఇంకా మా కోరికలు తక్కువనే చెప్పుకుంటున్నాం సార్. చాలా బాధలు ఉన్నాయి మొదల, ఎందుకంటే నిరుద్యోగులు కూడా ఎక్కువ ఉన్నారు సార్. గంగాపుత్ర యువకులు సార్, వాళ్ళందరికీ ఏ ఉద్యోగాలు లేక చదువుకొని మధ్యలో సగం చదువులు ఆపేసి ఉన్నారు సార్. వాళ్ళ చెరువుకు మత్తడి వాస్తవంగా మీరు మొన్న మంజూరు చేస్తున్నారు, అది ఏ కారణంగా ఆగిందో మరి ఎట్లా ఉందో తెలియదు, కానీ మీకు తెలుసు సార్. ఆ చెరువు మత్తడి తొందరగా కంప్లీట్ చేసినట్టే ఇట్లా వాళ్ళకి జీవనోపాధి చెరువే సార్ ఇప్పుడు గంగాపుత్రులకు. దయచేసి ఆ పని కూడా మీరు త్వరగా పూర్తి చేసి మా మోత మీద పెద్ద మనసు ఉంచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు మోత గ్రామమే కాదు, జగిత్యాల నియోజకవర్గంలో ఏ గ్రామం కూడా పర్యటన చేయలేడు. మరి అటువంటి వ్యక్తి మనకి ఇయ్యాల పోటీదారుడు అవుతుండు. కాబట్టి మన అన్న అయితే ఎప్పుడు కూడా 24 గంటలు ప్రజల లోపలే ఉండే, నిరంతరము ప్రజల కొరకు పాటుపడుతున్న వ్యక్తి. 40 సంవత్సరాలు ఓడిన గెలిచిన మన మధ్యలోనే ఉన్నాడు. పదవి వచ్చిందని చెప్పేసి ఎప్పుడు హైదరాబాద్ లో పోయి ఉండలే, పదవి ఉన్నా లేకుండా ఈ జగిత్యాలను పట్టుకునే ఉన్నాడు. కాబట్టి ఈసారి అన్నను ఖచ్చితంగా మనము బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిపించి ఢిల్లీకి పంపవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చెప్తాడు తప్ప రైతులకు కానీ ఒక యువత కానీ చేసింది అయితే ఏమీ లేదు. పొద్దున్న లేస్తే మనం మోత గ్రామ పంచాయతీ నుంచి పోతే మనకి ఎదురుగా గుళ్ళేకపోతే నందిలాగా సార్ మనకి ఎదురుగా కనిపిస్తారు. ఎప్పుడో బాబు పోతున్నారు అనే ఒక ఆప్యాయత అడిగే వ్యక్తి మన జీవనరెడ్డి సారు. నిజంగా మనకు అలాంటి నాయకుడు కావాలి. మనిషి అనేటప్పుడు తప్పు చేస్తారు, అలాగే మన దగ్గర కూడా పొరపాటు జరిగింది, అయినప్పటికీ మనకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. దాన్ని నిజంగా మీరు అందరూ ఒక పెద్ద మనసు చేసుకొని మనం అత్యధిక భారీ మెజార్టీతోని మోతే గ్రామ పంచాయతీ నుంచి కానీ మన జగిత్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి మనం ఒక అత్యధిక మెజార్టీతోని మన జీవనరెడ్డి సార్ గారిని పార్లమెంట్కి పంపాల్సిందిగా దయచేసి మీ అందరికి చేసి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. గ్రామాలు అభివృద్ధికి పోటీ పడుతున్నాం అంటే అది వారి చలవనే. మన అందరం కూడా కట్టుకుంటే మన ప్రభావం పట్టణం మీద కూడా పడుతుంది కనుక భవిష్యత్తులో ఎలాంటి తప్పు లేకుండా ఒక 50,000 పైకి మెజార్టీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ఇచ్చి మనం సార్కు ఇంకా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. లేదా ఖచ్చితంగా గెలిపించాలి. ఈ మళ్ళీ నెక్స్ట్ వచ్చే దాంట్లో ఎవ్వరు కూడా ఒక్క 10% కూడా అటు ఇటు చూడకుండా ప్రతి ఒక్కరు ఓటేయాలి, గెలిపించాలి. అన్నను పార్లమెంట్ లో కూర్చుండాలి. మాట్లాడే టైగర్ అని మీరు అందరు ఎట్లా అంటున్నారో ఇంకా మన కోసం మాట్లాడాలి, మన నియోజకవర్గం మొత్తం కోసం మాట్లాడాలి, ప్రతి ఇంటి కోసం ప్రతి వ్యక్తి కోసం మాట్లాడాలి, ప్రతి ఒక్కరి కోసం పనిచేయాలి. పనిచేసేటట్టు చేసుకునే బాధ్యత మనది. ఆయన గెలిస్తే అది ఆయన గెలిచినట్టు కాదు, మనం గెలిచినట్టు అని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. మనం ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు. దయచేసి అందరికి చెప్తున్నాను నేను. ఎందుకంటే గెలిస్తేనే మన బ్రతుకులు
ఏదున్నా కానీ మనకు ముందు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వంతో గడిచిన 3 నెలల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మీ అందరికీ తెలుసు. వాళ్ళు 10 ఏళ్ళ నుండి చేసింది మనం 3 నెలల్లోనే సగం చేసి చూపించింది. ఇంకా సగం చేయడానికి ఇంకా చాలా టైం ఉంది, అయినా 3 నెలల్లోనే చేసినాం. ప్రభుత్వము ఎంత తొందరగా చేయాలి, ప్రజలు పాపం అల్లాడిపోతున్నారు, వాళ్ళ కోసం ఏదో చేయాలని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన 3 నెలల లోపలనే చాలా కార్యక్రమాలు చేసిర్రు. ఇక ముందు ఉన్న ఇంక 5 సంవత్సరాల టైం ఉంది, 5 సంవత్సరాలు ఇంకెన్ని కావాలంటే అన్ని చేస్తుంది. మరి మన కోసం కొట్లాడే నాయకుడు, మన కోసం ఆలోచించే నాయకుడిని మనం గెలిపించాలి ఖచ్చితంగా. వాళ్ళకు కూడా సార్ మక్కడి మీరు ఆ రోజు కూడా మాట ఇచ్చారు, అది కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అలాగే మహిళా సంఘాలకి ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు సార్. మీరు ఒక మాట మీరు ప్లీజ్ చూసుకుందండి, నేను సంఘభవనం మహిళా సంఘభవనం కట్టిస్తానని చెప్పేసి ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు సార్. మీరు వాళ్ళకి చెప్పారు. అలాగే ప్లేస్ కూడా ఉంది సార్, అది కూడా చూడాలని చెప్పి కోరుతుంది సార్. సార్ ఇక్కడ వాటర్ కూడా అంటారు ఇంకా సార్ ఇక్కడ ఆట టైం లేదు సార్. జగన్మోహన్ పరిచయం సార్. ఇప్పుడు మనకు ఆ చెరువు కింద లోయ లెక్క ఉన్న చూడు, దాన్ని మనము బేస్మెంట్ కట్టి చెరువు కట్ట కింద మత్తడికి బీదించేది. ప్రజలు ఇండిపెండెంట్గా గెలిపించారు. నేను గెలిపించినప్పటి నుంచి 4 సంవత్సరాల 8 నెలల వరకు ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ చేసే అరాచకాలు చూసి నేను ఎప్పటికీ జాయిన్ కాలేను. మీరు ఏదైతే గెలిపించారో అదే ప్రకారంగా అట్లే ఉన్నాను. ఈరోజు ఈ 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మంచిగా పనిచేస్తుందని, అదేవిధంగా జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో వారి కింద ఒక నేను సరే వాళ్ళ రిటైర్మెంట్ వరకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే వారి అన్నంతో మన మోతి గ్రామానికి అభివృద్ధి కూడా నేను తోడ్పడతా అని వారు గతంలో మన మోతి గ్రామానికి మన గంగాధర్ గారు చెప్పినట్టు బైపాస్ రోడ్ కానీ సబ్స్టేషన్ కానీ వివిధ తన మంత్రి వారు ఉన్నప్పుడు మోతే గ్రామంగా కాకుండా నియోజకవర్గం మొత్తం వాళ్ళు అన్ని రోడ్లు వేసారు, వాళ్ళు ఆర్ఎల్పీ మినిస్టర్గా చేసారు. అది అందరికి అప్పుడు మంచిగా ఉంటుండే. ఈ రోజు మనం గతంలో మొన్న ఎమ్మెల్యేగా గెలిచుంటే మళ్ళీ మినిస్టర్ అయితేనే మన జైత్యాలు అదే విధంగా డెవలప్ అవుతుండే. కానీ మన దురదృష్టవశాత్తు వారు ఓడిపోవడం జరిగింది. ఈ రోజు వారు పార్లమెంట్కి నిలుస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వారిని మనం గెలిపించాలి కావాలి సార్. వాస్తవానికి ఇంకో 50 ఎకరాలు ఉంది సార్. పుట్టకు బ్యాక్ సైడ్ మంచి ఖాళీ జాగా ఉంది సార్. దయచేసి మీ ద్వారా మేము కోరుకునే వాళ్ళ పందులకు కొంతవరకు భూమి కేటాయించాలని మేము కోరుతున్నాం సార్. ముందు రాజులో అక్కడే కేటాయించవచ్చు, నేను అక్కడ కేటాయిస్తారు. మేము జాగా ఉంది సార్, మంచి జాగా ఉంది, లోపల బ్యాక్ సైడ్ బాగా జాగా ఉంది సార్. గతంలో ఈ రోజు ఈ 100 రోజులలో కూడా మన జీవన్ రెడ్డి గారు ఏం చేసినట్టు ముదిరా సంఘానికి ఒక 5 లక్షలు కేటాయించడం జరిగింది. ఎస్సీ సంఘ భవనానికి స్లాబ్ వేసి ఉందంటే వాళ్ళు మళ్ళీ 5 లక్షలు కేటాయించడం జరిగింది. అట్లా ప్రతి సంఘానికని కాకుండా ప్రతి కులానికని కాకుండా అహర్నిశలు వ్యక్తిగత అవసరాలు వ్యక్తిగత పనులకు అన్నిటికీ జీవన్ రెడ్డి గారు మన అందరికీ అండగా ఉంటారని వాళ్ళు ఎప్పటి చూద్దాం మనం చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ రోజు దాకా. వారు ఓడిపోవడం మన దురదృష్టకరం. ఇప్పుడు వారిని మనం పార్లమెంట్గా గెలిపించుకోవాలని మీ అందరినీ శిరస్సు మంచి నమస్కరిస్తున్నాం. అట్లాగే జగిత్యాల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సోదరి రజిత గారు, ఇంకా వేదికలు అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు శ్రీధర్ గారు, జగిత్యాల సింగిల్ విండో ఉపాధ్యక్షులు, ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి గారు, మల్లన్న, అందరూ కూడా చెప్పట్టు. నేను వాస్తవంగా మీ అందరూ చూస్తుంటే నాకు అంటే ఎన్నికల వచ్చే పెట్టాను అది అదృష్టం పెట్టుబడి కట్టలేదు. కానీ మాకు వాస్తవం మోసే గ్రామం నాకు ఇవ్వాలని కాదు. నేను ప్రజా జీవితంలో ఆరంభం నుండి 83లో మొట్టమొదటిసారి శాసనసభ్యులు పోటీ చేసింది. ఆనాడు నేను కేవలం మా భవిష్యత్తులో ఉపకరిస్తున్నటువంటి భావనతో రాజకీయాలకు అతీతంగా అందరూ నాకు అండగా నిలిచి ఆనాడు నాకు తోడు ఇవ్వడంతో నేను 83లో నా ప్రజా జీవితం ఆరంభం అవుతే ఇవాళ ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అని చెప్పంటారు. 4 దశాబ్దాలు. సరే ఎన్నికల్లో గెలవడం ఒక 6 సార్లు గెలిచిండే ఎమ్మెల్యేగా, 5 సార్లు ఓడిపోయినా కూడా. నా అన్ని సార్లు గెలిచిన లేడు, నా అన్ని సార్లు ఓడిపోయిన లేడు. నేను గతంలో కూడా 2 సార్లు పార్లమెంట్ పోటీ చేశాను. అన్నాడు కేసీఆర్ గారు పోటీ చేసిండే, అన్నాడు కేసీఆర్ గారు పోటీ చేసి 2 సార్లు చేశాను చెప్పంటున్నా. 2006, 2008 8లో ఏదైతుందో దగ్గర దాకా కొంచెం తగ్గిపోయాయి.
ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ పోటీ చేయాలనేటువంటి ఆలోచన రావటం మరి భవిష్యత్తు ఈ నిర్ణయిస్తుందో తెలియదు, కానీ ఇవాళ గెలుపుకోవటం అనేది ఏదైతుందో మన మీద ఆధారపడి ఉంటా చెప్పండి. వాస్తవంగా రాజకీయాలలో ఏ పార్టీ కానివ్వండి, ఆ రాజకీయ పార్టీ ఆలోచన విధానం మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాగే అభ్యర్థులు కూడా చెప్పండి. మరి ఎన్నికల పోటీలో నిలబోయేటువంటి రాజకీయ పార్టీలు 3 ప్రధానంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఒకటి, భారతీయ జనతా పార్టీ ఒకటి, భారత రాష్ట్ర సమితి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి. ఈ 3 పార్టీలు ఏది కొత్తది కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా గత దశాబ్ద కాలంకి వెళ్ళి ఇదే మోడీ గారు ప్రధానమంత్రి ఏదైతుందో వాళ్ళ పాలన కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ పార్టీగా ఏదైతుందో ఉద్యమ నాయకుడికి అవకాశం కల్పిస్తే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడతామనేటువంటి భావనతో 2 పర్యాలు కేసీఆర్ గారికి అవకాశం కల్పించేది. ఇక్కడ 3 రాజకీయ పార్టీల నేపథ్యం చెప్పింది. గ్రామం అంటే మనమంతా ఒక విధంగా వ్యవసాయంపై ఆధారపడే ప్రతి వాడు అయితే అని చెప్పంటున్నాం. మన కులం ఏదైనా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కొద్దిమంది ఏదైతే ప్రత్యక్షంగా వ్యవసాయంపై ఆధారపడుతుంది, కొద్దిమంది ఏదైతే పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడుతుంది. అటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించబడ్డప్పుడు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ప్రయోజనం అనుకుంటుంది. అది ఒక విధంగా చెప్పాలంటే ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అని చెప్పండి. వ్యవసాయం రైతుల కష్టం తెలవాలి కాబట్టి వ్యవసాయం చెప్తుండే. నేను వ్యవసాయం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నా అందరూ చూస్తున్నా కనముందట. ఈయన ఏం చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అందరూ అనుకుంటారు. సరే మా దొరకేక సరే మాకు అందరూ కాదు, ఇద్దరు ఏం చెప్తున్నా వాళ్ళకే ఉన్నావు ఇక్కడ మరి ఎందుకు వ్యవసాయం చేస్తున్నా రైతుల కష్టం తెలవాలి కాబట్టి వ్యవసాయం చేస్తుంది. నేను గొర్రెలు పెట్టుకున్నా, ఎందుకు పెట్టుకున్నానే ఆ లత్తి చింతలు పెట్టుకున్నానా? మా యాదవ గొర్రెల కష్టం తెలవాలి కాబట్టి గొర్రెలు పెట్టుకున్నా. రేపు బర్రెలు కూడా పెడతా చెప్పి ఇదే చెప్తా పోలా, బర్రెల ఫామ్ పెడతా, డైరీ ఫామ్ పెడతా అని చెప్పంటున్నా. రేపు పెడతా ఇదే ముత్తి పెడతానికి అర్థం పడ్డాడు. వాడు ఉన్నాడు అడుగు ఆయన అబద్ధం పడి నువ్వు పేరు రావుతాలో పెడితే మన అనుకున్నాడు లాభం రాదు. నేను పాల బ్యారేజ్ చెప్తున్నా, కొనుక చంపుతా, నేను పాల ఉత్పత్తి అడుగు అడుగు చెప్పంటున్నా. ఏమవుతుంది కాదు తెలియాలి కష్ట సుఖం. పంది మాసం తిన్నాడు, ఎందుకు తిన్నా నేను దాని సంగతి తెలవాలని తిన్నా అని చెప్పంటున్నా. అంత మాత్రాన్ని చురుగా చెప్తారు. జీవనాన్ని 10 మాసం తినడే చెప్పాలి, అది మంచి పెద్ద కాదు అని చెప్పంటున్నాను. నేను మోతే గ్రామానికి సంబంధించి గతంలో ఏం చేసినా చెప్పాను కాదు. నేను గతంలో ఏం చేసినా ఏదైతుందో నాకు కొన్ని అవకాశం చేసి మోతే గ్రామం నాకు ఎప్పుడెప్పుడు అండగా నిలిచిందో అప్పుడప్పుడు నేను గెలిచిందా. మీరు ఎప్పుడెప్పుడు ఆమె కోపం వచ్చి అడిగిందో అప్పుడు ఓడిపోయింది. అది కూడా చెప్తున్నా. నేను 96లో 94లో రమణ గారు గెలిచిందా, 96 ఉప ఎన్నిక వచ్చి రమణ గారు ఎంపీ గెలిచిన తర్వాత ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చింది. బండాన్ని మెనుటిగా ఇచ్చేసి ఇక కాపోడు ఇక వీళ్ళకి పంచాయతీ పెడితే వీళ్ళు చూసుకుందామని చెప్పారు. కాపరోటిగా ఇచ్చేసి ఇదే మా రైతు కాపు సోదరు 300 కాపులు అని చెప్పి అంటున్నాను. కష్టకాలంలో ఇంతకాలం కలిసి ఉన్నాం. ఇవాళ ఆయన కష్టాలను ఉన్నాడు. మా కుటుంబానికి మేము ఇచ్చిపెట్టిపోతాం అని చెప్పని ఇదే 300 బాబుగా నన్ను గెలిపించారని చెప్పి ఇదే 300 బాబుగా గెలిపించారు. తెలంగాణ కూడా చెప్తున్నాడు కేసీఆర్ పత్రికానికి కాంగ్రెస్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, నేనైతే 5 లక్షలు ఇస్తాను. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడితే నేను 5 లక్షలు ఇస్తాను. అన్ని పార్టీలు చెప్పింది, నేను నిజంగా సంతోషపడ్డా. ఏదో చనిపోయిన కుటుంబాన్ని హాస్పిటల్ ఉపయోగపడతాను చెప్పండి. 10 ఏళ్ళు కలిసి చేయమని 1 రూపాయి ఇచ్చినాడే దొరా. ఇవాళ చెప్తున్నా నేను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏ ఒక్క గల్ఫ్ కార్మికుడు ఆయన ఏదైతే ఏ కారణంతో చనిపోయినా కానీ అది బలవన మరణమే కానీ అనారోగ్యమే కానీ
లేక ప్రమాదమే కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో 5 లక్షల రూపాయలు ఇప్పించారు. మన చంద్రుకి రుద్రగిరి ఏదైతుందో ఇద్దరు ఎంపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చారు. లక్షలు ఇచ్చారు. తెలంగాణ వచ్చిన చనిపోతే ఏదైతుందో గల్ఫ్ కార్మికులు చనిపోతే 5 లక్షలు ఏదైతుందో ఇద్దరికి ఇచ్చారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. వాళ్ళకి ఇల్లు లేకుండా ఇల్లు కట్టియాలి. ఆ పిల్లలు గురుకుల పాఠశాల విద్యార్థులు చెప్పియాలి. వాళ్ళు తిరిగి ఉపాధి కల్పించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పంటున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారంటే మీరు గర్వపడే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. గర్వపడే విధంగా కాంగ్రెస్ వచ్చిన ఏమైందో అని చెప్పంటే కాదు, నువ్వు గర్వపడేటట్టు కాంగ్రెస్ పార్టీ పనిచేసి చెప్పంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పంటున్నాను. దయచేసి కూడా దగ్గర అయిపోయింది, పని అయిపోయింది. ఇంత మంచి కార్యక్రమం ఎదుగుతుంది. ఇవాళ ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. ఇవాళ ఏదో గెలుస్తామని నమ్మకం విశ్వాసానికి ఎదుగుతుందో ఇది మోదీ ఎదుగుతుందో ఆదర్శిస్తుంది. తప్పకుండా మోదీ గ్రామానికి పరిమితం కాదు. నా ఆలోచన విధానం గ్రామీణ ప్రాంతానికి పెద్దపీట వేయాలి. నా ఆలోచన విధానం గ్రామీణ ప్రాంతానికి పెద్దపీట వేయాలి. రైతాంగం, రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలు అని చెప్పండి కులంతో ప్రోత్సహించాలి. మా గంగపుత్రులనే పాప వాళ్ళ చెరువులు కుంటలు మరమ్మతు కావాలంటున్నాను. మీకేదో ఈ ఎండాకాలంలో మీ చెరువు కుంట మరమ్మతు చేపించి మీ చెరువులో నీళ్ళు ఆపించే బాధ్యత నాది అని చెప్పంటున్నా. మా ముద్ర సోదరులు చెప్పంటున్నాను. ఎవరే కానీ చెప్పంటున్నా. కులం జీత కార్మికులు చెప్పంటున్నాను. కులముతులకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. దయచేసి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.